ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 30వ తేదీ ఎంతో శక్తివంతమైన వైకుంఠ ఏకాదశి. మీనరాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం కారణంగా జరగబోయే పూర్తి మార్పులు 2026 వీరి పూర్తి జీవితం ఈ విధంగానే ఉండబోతోంది. అసలు ఈ మీనరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది? ఒక స్త్రీ ప్రవేశం కారణంగా వీరి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో మీనరాశి వారికి కాలం ఏ విధంగా కలిసి రాబోతోంది? అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశి వారి గురించి తెలుసుకుందాం. ద్వాదశ రాశులలో మీనరాశి చివరిది. రాశి చక్రంలో ఇది 12వ రాశి. పూర్వభద్ర 4వ పదము, ఉత్తరభద్ర 1, 2, 3, 4 పదములు, రేవతి 1, 2, 3, 4 పదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశి చక్రంలో చివరిది. మీనరాశిని శరీరాశి, ఇది స్వభావ రాశి, జలతత్వ రాశి అని కూడా పిలుస్తారు. ఈ రాశి వారి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా ఊహించలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం లేదు. మీ జీవితం అయితే మాత్రం పూర్తిగా ఈ విషయంలో మారిపోతుంది. ప్రారంభించబోయే పనులలో ఏకాగ్రత తగ్గకుండా చూసుకోవాలి. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థికపరమైన సంబంధ విషయాల్లో ఖర్చులు అనేవి పెరగకుండా చూసుకోవాలి. శివ పంచాక్షరి స్తోత్రం చదవడం వలన ఆపదలు అనేవి తొలగడంతో పాటుగా శ్రేయస్కరమైన ఫలితాలు కూడా ఇస్తుంది. మనోబలంతో పనులను ప్రారంభించండి. విజయం నీ వైపు ఉంటుంది. శ్రమ పెరిగిన ఫలితాలు అనుకూలంగా వస్తాయి. సకాలంలో బాధ్యతలు నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ఉద్యోగంలో ఒత్తిడి రాకుండా పనులను సవ్యంగా పంచుకోవాలి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక పనులను మధ్యలో వాయిదా వేయకండి. ఫలితం వచ్చేంత వరకు కూడా క్రమంగా కృషిని కొనసాగించండి. ఇతరుల విషయాల్లో ఎక్కువగా జోక్యం చేసుకోకుండా మీ పరిధిలోనే ఉండడం మీకు మంచిది. మేలు చెయ్యబోతే కూడా కొన్నిసార్లు కీడు ఎదురయ్యే సూచనలు ఉన్నందున జాగ్రత్త అనేది చాలా అవసరం. శ్రీ లక్ష్మి కటాక్షం మీ పైన ఉంటుంది. శ్రమకు తగిన ఆర్థిక ఫలితాలు లభిస్తాయి. నిర్ణయాలు తీసుకునే ముందు ఇంటివారి సలహా తీసుకోండి. మేలు జరుగుతుంది. పెట్టుబడుల విషయంలో, ఖర్చుల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. మొహమాటం వలన సమస్యలు తల ఎత్తకుండా చూడాలి. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ప్రతి అడుగు కూడా ఆలోచన పూర్వకంగా వేయండి. అనుభవంతో పనిచేస్తే పెద్దగా ఎటువంటి సమస్యలు కూడా ఎదురుకావు. విష్ణు సహస్రనామాలు చదవడం మీకు శ్రేయస్సును అందిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఈ మీనరాశి వారికి 2026 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది? వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో క్లియర్గా తెలుసుకుందాం. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మీనరాశికి చెందినటువంటి వారికి 2026 ఈ దశాబ్దంలో అత్యంత ముఖ్యమైన పరివర్తన చెందాల్సినటువంటి సమయంగా చెప్పవచ్చు. మీరు మీ యొక్క 7.5 ఏళ్ల ఏలినాటి శని యొక్క గరిష్ట దశలో ఉన్నారు. జన్మ శని మీ యొక్క 1వ ఇంట్లో శని ప్రభావంలో ఉన్నారు. 12వ ఇంట్లో రాహు ఉండడం వలన ఈ తీవ్రమైన ఒత్తిడి మరియు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది మీ యొక్క ఆరోగ్యం, ఓపిక, ఆర్థికపరమైన విషయాలకు కఠిన పరీక్ష. అయితే మీకు ఒక దైవ ఔషధం కూడా ఇవ్వబడి ఉంది. మీ యొక్క రాశి అధిపతి గురుడు మీ 5వ ఇంట్లో ఉచ్చస్థితిని పొందుతున్నాడు. ఇది ఒక త్రికోణం. ఇది అపారమైన తెలివి, పూర్వపుణ్యము, తట్టుకునే శక్తిని ఇచ్చేటటువంటి రక్షణతో కూడినటువంటి స్వల్పకాలంగా చెప్పవచ్చు. గ్రహస్థితిగతులు మీ జీవితం పైన వాటి ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 2026 లోతైన ఆధ్యాత్మిక మదనంగల సంవత్సరము. ప్రధాన సంచారం శని 1వ ఇల్లైనటువంటి మీనరాశిలో ఏడాది పొడవునా ఉండడం. ఇది జన్మశని ఏలినాటి శని యొక్క మధ్య అత్యంత తీవ్రమైన దశ. ఇది శారీరక, మానసిక ఆరోగ్య, మానసిక ప్రశాంతత పైన అపారమైన ఒత్తిడిని పెంచుతుంది. మీరు బాధ్యతల భారంతో బద్ధకంగా అనిపించవచ్చు. చాలా అంతర్ముఖులుగా, వైరాగ్యంగా కూడా మారవచ్చు. 12వ ఇల్లైన కుంభరాశిలో రాహువు డిసెంబర్ 6 వరకు ఉండడం దీనిని మరింతగా కష్టతరం చేస్తుంది. రాహు ఇక్కడ 12వ ఇంటి విషయాలను పెంచుతాడు. అధిక ఖర్చులు, నిద్రలేమి, రహస్య శత్రువులు, ఆసుపత్రి పాలయ్యే ప్రమాదము. 1వ ఇంట్లో శని, 12వ ఇంట్లో రాహువుల కలయిక ఒక రకమైనటువంటి బంధన యోగము. ఇది మిమ్మల్ని బంధించినట్లుగా, ఒంటరిగా ఉన్నట్లుగా అనిపించేలాగా చేస్తుంది. అయితే మీకు ఒక రహస్య ఆయుధం కూడా ఉంటుంది. 6వ ఇల్లైన సింహరాశి కేతువు డిసెంబర్ 6 వరకు శత్రు
అంతా శత్రువులను నాశనం చేసేవాడుగాను పనిచేసే అద్భుతమైనటువంటి సంచారం ఇది. పోటీదారులను, వ్యాధులను, అప్పులను కూడా అధిగమించడానికి మీకు పూర్తి సహాయం చేస్తుంది. ఆకస్మిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. ఈ ఏడాది స్వర్ణకాలం అనేది జూన్ 2వ తేదీ నుండి అక్టోబర్ 3వ తేదీ వరకు కూడా ఉంటుంది. ఈ సమయంలో గురుడు మీ యొక్క 5వ ఇల్లైన కర్కాటకంలో ఉచ్చ స్థితిని పొందుతాడు. ఇది ఒక భారీ రాజయోగం లాంటిది. మీకు దైవవరం అనే చెప్పవచ్చు. మీ తెలివితేటలు చురుగ్గా మారుతాయి. మీ యొక్క అంతర్దృష్టి చాలా శక్తివంతంగా మారుతుంది. ఇది సంతానం కలగడానికి, విద్యలో విజయానికి, ఆధ్యాత్మిక జ్ఞానానికి కూడా ఉత్తమ సంచారము. 5వ ఇంట్లో ఉచ్చ గురువు మీ యొక్క 1వ ఇంట్లో ఉన్నటువంటి శనిపైన కూడా దృష్టి సారిస్తాడు. ఏలినాటి శనిని తట్టుకోవడానికి మీకు చాలా తెలివిని, దయను కూడా ఇస్తాడు. ఈ ఏడాది చివరిలో అంటే డిసెంబర్ 6, 2026న ఒక బలమైన మార్పు అనేది వస్తుంది. రాహు మీ యొక్క 11వ ఇంట్లోకి, లాభాలు కేతువు మీ యొక్క 5వ ఇంట్లోకి మారుతారు. ఇది కష్టతరమైన 12వ 6వ అక్షాన్ని ముగుస్తుంది. 2027 కోసం ఆర్థిక పునరుద్ధరణ కోరికలు నెరవడానికి తలుపులు తెరుస్తుంది. 2026 మీ కెరియర్ ఓర్పుకు, అంతర్గత బలానికి పరీక్ష. 12వ ఇంట్లో రాహు ముఖ్యంగా విదేశీ భూములు, ఎంఎన్సీలు, ఆసుపత్రులు, పరిశోధన, ప్రయోగశాలలు లేదా ఏకాంత వాతావరణంలో పనిచేసే వారికి అనుకూలుడు. ఇతరులకు ఏదో ఒక పనిలో రహస్య శత్రువులను, ఆఫీస్ రాజకీయాలను, చిక్కుకుపోయినటువంటి భావనను కూడా తీసుకురావచ్చు. కనుక జాగ్రత్త. చూసారు కదండి మీనరాశి జాతకులకు 2026 ఏ విధంగా ఉండబోతోంది. వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు కూడా తెలుసుకుందాం. మీనరాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారు ప్రశాంత మనస్కులుగా ఉంటారు. వీరి కోపం త్వరగా రాదు. ఒకవేళ కోపం వస్తే చాలా విపరీతంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలు స్వయంగా పుచ్చుకునే సామర్థ్యాన్ని వీరు కలవారుగా ఉంటారు. మీనరాశి వారి జీవితంలో స్థిరత్వం కోసం చాలా కష్టపడతారు. వృత్తి ఉద్యోగాల్లో చాలా ఒడిదుడుకులు అనేవి వీరికి తరచుగా వస్తూ ఉంటాయి. అయినా సరే ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా ప్రశాంతంగా వీరు నిద్రిస్తారు. వీరికి కళా సాహిత్య రంగాలు మంచి ఆసక్తి, నిపుణత ఉంటాయి. వంశ పారంపర్యంగా లభించిన ఆస్తులను వీరు వృద్ధి చేస్తారు. ఇతరుల మాయమాటల ప్రభావం వీరి మీద చాలా కాలం పాటు చూపిస్తుంది. నిదానం అవసరమని నిదానంగా వీరు గ్రహిస్తారు. వంశగౌరవం, మంచితనం చాలా వరకు వీరిని అడ్డుకుంటుంది. ఎవరో అద్భుతాలు చేసి వీరిని ఉద్ధరిస్తారు అని చాలా కాలం పాటు వేచి చూస్తారు. ఆ విధంగా వీరు విశ్వసిస్తారు. చివరకు వీరే కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఈ మీనరాశి వారు సామర్థ్యం లేని మనుషులను ప్రోత్సహించడం చేత వారి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. చూసారు కదండి మీనరాశి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. అలాగే మీనరాశిలో మీ స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.